ఈరోజు సిద్ధం సభలో బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ గారు అశేష జనవాహిని సంబోధిస్తూ జగనన్న తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల గురించి వివరిస్తూ ఈరోజు అవ్వాతాతలకు వృద్ధులకు పెన్షన్ 1వ తారీఖు కల్లా వస్తున్నదంటే దానికి కారణం జగనన్న తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థని. వాలంటీర్స్ 1వ తారీఖు కల్లా ఇంటింటికి తిరిగి పెన్షన్ అందజేస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు హయాంలో ఉదయం నుంచి సాయంకాలం దాకా పడిగాపులు కాస్తే కానీ పెన్షన్ అందే పరిస్థితి లేదు. కొత్తగా ఎవరికైనా పెన్షన్ రావాలి అంటే ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు కానీ ఆ గ్రామంలో వాళ్ళు కానీ చనిపోయేదాకా వెయిట్ చేయించేవాళ్ళు. జన్మభూమి కమిటీల ఇష్టారాజ్యం అయిపోయేది. ఈరోజు అవ్వాతాతలు ఆనందంగా చిరునవ్వు నవ్వుతూ 1వ తారీఖు కల్లా పెన్షన్ తీసుకున్నారంటే దానికి కారణం వాళ్ళ బిడ్డ జగనే అని చాలా చక్కగా వివరించారు. ఇంకా ఆయన మాటల్లోనే ఆయన ఏమన్నారో విందాం. జరుగుతా ఉంటే ఈ పాలన దించుతామని ఒకడు, ఈ పాలన లేకుండా చేస్తామని ఒకడు కోట్ల బద్దలు కొడతామని మాట్లాడుతా ఉన్నారు. నిజంగా చెప్పండి, మీకంత దమ్ము ధైర్యం ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్ గా అడ్డీ కొట్టే దమ్మే ఉంటే మీరందరూ కలిసి రావాల్సిన అవసరం ఏమొచ్చిందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి ఏకైక మనగాడు, ఈ రాష్ట్రాన్ని బాగు చేసే మనగాడు, ఈ రాష్ట్రంలో ఏకంగా ఒకే ఒక్కడిగా పాలన కొనసాగిస్తూ ఒకే ఒక్కడిగా మీ అందరినీ ఢీకొట్టడానికి సిద్ధమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మరి మన ప్రతిపక్షాలను చూస్తా ఉన్నాం, విలువలు లేవు. ప్రతిపక్ష నాయకులందరికీ విలువలు లేవు, విలువలు కోల్పోయారు. చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ 2009లో చంద్రబాబు నాయుడు దొంగ, అలాంటి వ్యక్తి ఒక పార్టీని లాక్కున్నాడు, ఆ పార్టీ అతనిది కాదు, ఆ సైకిల్ అతనిది కాదని 2009లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు గురించి మాట్లాడాడు. 2014లో చంద్రబాబు నాయుడు మంచోడు, అతను కావాలన్నాడు. 2019లో చంద్రబాబు నాయుడు దొంగ, ఒక కుల రాజధాని కడతామన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు మనకు అవసరం లేదు, ఈ రాష్ట్ర సంపద అంతా కూడా చంద్రబాబు నాయుడు దోచుకు తింటా ఉన్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తి అవసరం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు. 2024 వచ్చేసరికి మళ్లీ రంగు మార్చి చంద్రబాబు నాయుడు ఒక పక్క జెండాలు జతకట్టినటువంటి చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ని దుమ్మెత్తిపోశారు. 2014లో ఏమన్నాడు, 2019లో ఏమన్నాడు, 2024 వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, వాళ్ళు ఏ విధంగా కలిశారు, ఏ విధంగా ఒకటయ్యారనే పలు అంశాల మీద ఆయన చాలా చక్కగా జనాలకు వివరించాడు. ఇంకా ఆయన మాటల్లోనే ఆయన ఏమన్నారో విందాం. నరేంద్ర మోడీకి నీతి లేదని చెప్పి 2009లో మాట్లాడాడు. 2014లో నరేంద్ర మోడీ అవసరం ఉంది, ఈ రాష్ట్రానికి హోదా ఇస్తాడు, ఈ 15 సంవత్సరాలు ఇస్తే మన రాష్ట్రం బాగుండదని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. 2019లో నరేంద్ర మోడీ మళ్లీ దొంగయ్యాడు. 2024లో మళ్లీ నరేంద్ర మోడీ మంచోడయ్యాడు. ఇన్ని రకాలుగా ఓసరవల్లిగా ఈ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏది ఏమైనా నైతిక విలువలు కోల్పోయి ఇవాళ రాజకీయాలు చేస్తామన్నారు. వాళ్ళ ఎజెండా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని నించాలి, ఈ పేదవాళ్ళ జీవితాన్ని ఎక్కడొక చాట అనగ దొక్కాలని చూస్తామన్నాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. కానీ ఇక్కడ డిసైడ్ అయింది రాష్ట్ర ప్రజలు, పైన దేవుడు డిసైడ్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో మళ్లీ మేము గెలిపించుకుంటాం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపిస్తామని చెప్పి